ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది. మోదీ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతిపక్షాలు ఆపరేషన్ సింధూర్ గురించి అధికార పక్షం వివరణ ఇవ్వాలి అంటూ చాలా ప్రశ్నలు సంధించారు. మరి ప్రతిపక్షాలు అడిగిందేంటి, మోదీ ఇచ్చిందేంటి? ప్రతిపక్షాలు అడిగిన వాటన్నిటికీ కూడా ఇప్పుడు మోదీ ప్రసంగంతో ఆన్సర్స్ దొరికినట్టేనా? ఇదే చర్చ జరుగుతుంది. దీనిపైనే మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నాగేశ్వర్ గారు, ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతిపక్షాలు అధికార పక్షంపై ఎన్నో ప్రశ్నలు సంధించాయి. వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలని ఎట్టకేలకు పార్లమెంట్లో చర్చ జరిగింది. మోదీ సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చారు. ఈ వివరణలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు మోదీ సంపూర్ణ వివరణ ఇచ్చారు అని అనుకోవాలా? మోడీ వివరణ చూస్తుంటే ఇది నెహ్రూ విదేశాంగ విధానం పైన చర్చ జరిగినట్టు అనిపించింది, కానీ ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరిగినట్టు అనిపించలేదు. ఇది 1947 నుంచి మొదలుకొని 1962-66 మధ్యలో ఏమైంది అంటూ మొత్తం భారతదేశ విదేశాంగ విధానం స్వాతంత్రానంతర భారత విదేశాంగ విధానము, రక్షణ, జాతీయ భద్రతా విధానాలపైన చర్చ జరిగింది. బహుశా ఆపరేషన్ సింధూర్ పైన జరిగినట్టు అనిపించలేదు. ప్రతిపక్షాలు సూటిగా నరేంద్ర మోడీని కొన్ని ప్రశ్నలు అడిగాయి. ఆ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పక నెహ్రూ ఏం చేశాడు, కాంగ్రెస్ ఏం చేసింది? ఇప్పుడు దేశం కాంగ్రెస్ బీజేపీల మధ్యన లేదు. ఈ దేశం ఇట్ ఈస్ బియాండ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ని తిట్టడానికి భారత ప్రధానమంత్రి సమయాన్ని ఎక్కువగా కేటాయించారు, కానీ భారత ప్రజల ముందున్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి. మొదటి ప్రశ్న ఏంటి? అసలు ఆపరేషన్ సింధూర్లో భద్రత ఎందుకు పర్యాటకులకు కల్పించలేదు? దీనిపైన ఎక్కడ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ వచ్చిందో చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ స్పీచ్లో ఎక్కడన్నా మీరు సంతృప్తికరమైన సమాధానం వచ్చిందా? 4,000 మంది పర్యాటకులు అక్కడ ఉంటే మీరు ఒక్క జవాన్ని ఎందుకు పెట్టలేదు? ఈ ప్రశ్న అడిగారు కదా. అవును, ఎవరు అడిగారు పక్క పెడదాం. అది ప్రియాంక గాంధీ అడిగారా, రాహుల్ గాంధీ అడిగారా, ఇంకెవరు అడిగారా? సో ప్రజలందరికీ ఉన్న ప్రశ్న కదా ఇది. ఒక్క ఎంపీ పోతే మీరు ప్రియాంక గాంధీ లోక్సభలో అన్నారు, మనం ఇక్కడున్న ప్రతి మెంబర్కు బోలనంత భద్రత ఉంటుంది, మరి 4,000 మంది పర్యాటకులకు ఎందుకు భద్రత లేదు? దీనికి దేర్ షుడ్ బి ఆన్సర్ టు ఇట్ కదా. సో అది అందరికీ తెలుస్తుంది. పహల్గామ్ అని, అది అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపు. గతంలో తీవ్ర దాడులు జరిగిన చరిత్ర ఉంది. ఆల్రెడీ అమర్నాథ్ యాత్రకు ఈ కార్యక్రమం కూడా మొదలైంది, రిజిస్ట్రేషన్. కనీసం ఫస్ట్ ఎయిడ్ సదుపాయం కూడా అక్కడ లేదు. అక్కడ నుంచి వెళ్ళాలంటే 1 అవర్ పడుతుంది ఎక్కడికైనా. మరి ఫస్ట్ ఎయిడ్ సదుపాయం కూడా ఎందుకు లేదు అక్కడ? 4,000 మంది పర్యాటకులు ఉన్న చోట మీకు దీనికి ఆన్సర్ ఎక్కడుంది? ఇప్పుడు ఈ ఆన్సర్ చెప్పకుండా నెహ్రూ ఏం చేశాడు, ఇందిరాగాంధీ ఏం చేసింది అనే చర్చ వల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పండి. సో ఇక రెండో ప్రశ్న ఏమడిగారు క్లియర్గా, ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారు? ఇది కదా. ఇది ఎవరు అడిగారు? ప్రతిపక్షాలు కాదు, మీరు బీజేపీ పరివారమే అడిగింది, వేరే వాళ్ళకి కాదు. సంఘ్ పరివార్ అడిగింది. దీనికి ఉదాహరణ ఏంటి అంటే, భారతదేశ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అనౌన్స్ చేశాడు. ఆయన నిర్ణయమా ఆపడము, ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన విదేశాంగ శాఖ కార్యదర్శిగా చెప్పాడు. అది ప్రభుత్వ నిర్ణయం ఎందుకంటున్నా అంటే, సైన్యం నిర్ణయం అయితే సైన్యం ప్రతినిధులు చెప్తారు. ఎందుకంటే మీకు సైన్యం ప్రతినిధులు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నావీ ప్రతినిధులు కూడా చాలా రోజులు విలేకరుల సమావేశాలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ అది ప్రభుత్వ నిర్ణయం కనుక విక్రమ్ మిస్త్రీ చెప్పాడు, ఫారిన్ సెక్రటరీ. ఆయన పైన మామూలుగా ట్రోలింగ్ చేయలేదు కదా బీజేపీ పరివారం. ఆఖరికి ఆయన కూతుర్ను తీసుకొచ్చారు, అందరిని తీసుకొచ్చారు. అంటే బీజేపీ పరివారం నుంచి వచ్చిన ప్రశ్న మోడీని అనలేక, అడగలేక విక్రమ్ మిస్త్రీ మీద పడ్డారు. సో దానికి ఆన్సర్ ఇప్పటి వరకు దొరకలేదు కదా. ఎందుకు మరి ఆపారు అంటే, పాకిస్తాన్ బస్ కరో బహుత్ మారే అన్నారట. అప్పుడు బస్ కరో బహుత్ మారే అంటే ఆ బస్ కర్తే క్యా? సో పాకిస్తాన్ బస్ కరో బహుత్ మారే, చాలా కొట్టినా ఇది ఆపు అంటే ఆపుతారా? బస్ కరో బహుత్ మారే అంటే ఔర్ భీ మారతే, आप मरने तक मारते, आप आतंकवाद को छोड़ने तक मारते అనాల్సింది తప్ప వాడు బస్ కరో బహుత్ మారే అంటే ఆపేస్తారా? నాకు అర్థం కాదు. మోడీ గారు పార్లమెంట్లో ఏమంటారు? బస్ కరో బహుత్ మారే అన్నారు పాకిస్తాన్ వాళ్ళు అంటారు. వాడంటే మానేస్తావా? సో బస్ కరే బహుత్ మారే అంటే और भी मारते,
आपका खून निकालते, आपको प्राण निकालते, क्या समझ रहे आप आतंकवाद को छोड़ते नहीं छोड़ते అనే వాడిని గుంజిలించాల్సింది పోయి వాడు బస్ కాదు బౌత్ మారే అంటే మేము ఆపినామంటే ఎట్లా నాకు అర్థం కాదు. ఇదివరకు కూడా అదే పాకిస్తాన్ కాళ్ళ మీద పడ్డది. అరే కాళ్ళ మీద పడుతూ ఆపుతారా? ప్రతిపక్షాలు నిర్దిష్టమైన ప్రశ్నలు అడిగాయి. రాజ్నాథ్ సింగ్ ఉపన్యాసం మొత్తంలో చైనా అన్న ఒక్క పదం ఎందుకు రాలేదు? ఎందుకంటే చైనా పాకిస్తాన్ నెక్సస్ కనబడ్డది కదా మనకు. అసలు చైనా అన్న పదం ఎందుకు రాలేదు అనే ప్రశ్న అడిగారు. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల నిర్దిష్టమైన ప్రశ్నలకు ఆన్సర్ చెప్పకుండా కాంగ్రెస్ దేశంలో బీజేపీ కాంగ్రెస్ తప్ప ఇంకెవరు లేనట్టు మీరు కాంగ్రెస్ ఎంతైనా తిట్టుకోండి, మాకేంటి? భారత ప్రజలుగా మా ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పండి. మరి ఏం తెలిసినట్టు ఇప్పుడు ప్రధాని ప్రసంగంతో ప్రధాని వివరణతో దేశానికి తెలిసిందేంటి? అది మీరు ప్రధానమంత్రి అడగాలి, నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతాను? మీకేం అర్థమైంది అసలు? మీరు ఏమన్నా బీజేపీ నాయకులు అడగాల ప్రశ్న, నన్ను కాదు అడగాలి. మీరు కూడా ప్రజల భాగమే కాబట్టి దీన్ని మళ్ళీ ఒక పొలిటికల్ స్పీచ్. ఇప్పుడు ప్రధానమంత్రి ఎక్కడ మాట్లాడినది ఎలక్షన్ స్పీచే. మీరు ఇందులో కూడా చూడండి, మేము మా చరిత్ర ఇది, రాణా ప్రతాప్, మహారాజా రంజిత్ సింగ్ అని పేర్లు చెప్తూ రాజేంద్ర చోళా, ఎందుకంటే తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కదా, అందుకే రాజేంద్ర చోళుడు వచ్చిండు. అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ స్పీచ్లో రాజేంద్ర చోళుడు లేడు. సో ఇప్పుడు మా చరిత్ర ఇది అనుకుంటే రాజేంద్ర చోళుని కూడా పట్టుకొచ్చారు. తెలంగాణలో ఎన్నికలు ఉంటే చాకలైలం వచ్చేదేమో, మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉంటే ప్రకాశం మంత్రి వచ్చేవాడేమో. కరెక్ట్గా రాజేంద్ర చోళుడు వచ్చాడు. ఇది పొలిటికల్ స్పీచ్ అది. సో మీకు అంత చూస్తాం. ఇప్పుడు క్రిటికల్ డిబేట్ ఏంటి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏదో ఆ క్వశ్చన్స్ రైట్ ఆరంగా చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్న అడిగాడు. నేను అడిగేది రాహుల్ గాంధీ అడిగారా, ప్రియాంక గాంధీ అడిగారా, అఖిలేష్ యాదవ్ అడిగారా ముఖ్యం కాదు. పార్లమెంట్లో ప్రతిపక్షం ఒక ప్రశ్న అడిగింది. ఏంటి ఆ ప్రశ్న? మీరు ఎవ్రీ టెర్రరిస్ట్ అటాక్ విల్ బి కన్సిడర్డ్ as an act of war అనేది మీ విధానం. ఇది డిటరెన్స్కి ఉపయోగపడుతుందా? అంటే రేపు పాకిస్తాన్తో యుద్ధం కోరుకోవాలి అనుకుంటే తీవ్రవాదులు దాడులు చేయాలి. తీవ్రవాదులు ఇప్పటిదాకా చేస్తున్నది మీరు చరిత్రతో చూడండి. భారత్ పాక్ మధ్య సంబంధాలు బాగా అవుతున్నాయంటే టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది. మీరు గమనించండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ వెళ్ళాడు, నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళాడు, ఆయన ఆ మనవరాలు పెళ్లికి అటెండ్ అయ్యాడు, నవాజ్ షరీఫ్ తల్లికి పాదాభివందనం చేశాడు, నవాజ్ షరీఫ్ ఇంట్లో భోజనం చేశాడు. తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఎందుకు జరుగుతుంది? తీవ్రవాదుల ఆలోచనే ఇండియా పాక్ల మధ్య నిరంతర యుద్ధం ఉండాలి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చెప్తోంది? తీవ్రవాద దాడి జరిగితే దాన్ని మేము యుద్ధంగానే భావించి మొదలు పెడతామంటున్నారు. అంటే తీవ్రవాదులు కోరుకున్నది అది కదా, మరి అది డిటరెన్స్ ఎలా అవుతుంది అని అడిగారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా. 2 front వార్ ఉండదు అని ఫారెన్ మినిస్టర్ అంటున్నాడు. మన 2 front వార్ ఎక్కడిది? చైనా పాకిస్తాన్ కలిసే దాదాపు యుద్ధం చేసింది కదా. దర్ ఇస్ ఎ ఫ్యూజన్ ఆఫ్ చైనా అండ్ పాకిస్తాన్ కదా. మరి దీని సంగతి ఏంటి అని అడిగారు. దీనికి ఆన్సర్ లేదు. మీరు ట్రంప్ ఇన్నిసార్లు చెప్పాడు కదా, ఒక్కసారన్నా ట్రంప్ను నువ్వు తప్పు చెప్తున్నావు అని ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అడగలేదు అని చెప్పాడు. మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇవన్నీ కీలకమైన ప్రశ్నలు. ఇప్పుడు ఏమనంటే ఆర్మీని తిడతారా, మీరు ఆర్మీని అంటారా, ఇలా దేశభక్తి గురించి ఉపన్యాసాలు ఇస్తే లాభమైంది. ఇప్పుడు మీకు పహల్గాం దాడి జరగాక కూడా ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళాడు? బీహార్ వెళ్ళాడు. మీరు పార్లమెంట్లో కాదు, బీహార్లో మేము అంతు చూస్తాం తీవ్రవాదులు అన్న ప్రతిదాన్ని ఎన్నికలతో లింక్ పెడితే ఎట్లా? బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక మీకు వెళ్ళి మేము అంతు చూస్తాం తీవ్రవాదాన్ని అని బీహార్లో మాట్లాడతారు. ఇలా తమిళనాడులో భవిష్యత్తులో ఎన్నికలు ఉన్నాయి కనుక రాజేంద్ర చోళుడు వస్తాడు. అసలు ప్రతి దాన్ని రాజకీయం, ప్రతిదాన్ని ఎన్నికల దృష్టితో ఎందుకు చూడాలి? ఇది దేశ భద్రత. దీన్ని ప్రతిపక్షాలపైన దాడి చేస్తానికి, ప్రతిపక్షాలను దేశద్రోహులుగా చూపడానికి ఒక రాజకీయ ప్రసంగాలకు చేయాల్సింది కాదు. పార్లమెంట్ షుడ్ సీరియస్లీ డిబేట్. ఎక్కడైనా జాతీయ భద్రత వైఫల్యం ఉంటే దాన్ని తెలుసుకుందాం. ఇంకో క్వశ్చన్ అడిగారు, మీరు పాకిస్తాన్ మిలిటరీని టార్గెట్ చేయమని పాకిస్తాన్కు ముందే ఎందుకు చెప్పారు? ఇది మీకు జయశంకర్ ఓపెన్గా నేను అడగదా? సో మేము ముందే చెప్పామని, సో ఎందుకు చెప్పారు అని అడిగిన ప్రశ్న. మీరు ఎందుకు చెప్పాలి వాడికి? తీవ్రవాద స్థావరాలపై దాడి చేశాం, దాడి చేసిన తర్వాత మిలిటరీ స్థావరాలపై మేము చెయ్యము అని మీరు ఎందుకు చెప్పాలి అని అడిగారు. దానికి ఆన్సర్ చెప్పచ్చు. ఎస్, చెప్పడానికి రీజన్ ఉంది, వ్యూహాత్మక నీతి ఉంది, అంటే దాన్ని ఎస్కలేట్ చేయకూడదు అన్నది మా విధానం అని చెప్పచ్చు. తప్పేముంది? కానీ అది అందువల్ల ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పడం మానేసి
ఎదురుదాడి చేస్తాం. ఇప్పుడు 64 నుంచి 66 మధ్యలో ఏం జరిగింది అంటే లాల్ బహదూర్ శాస్త్రి తప్పే, అటల్ బిహారీ వాజ్పేయి తప్పే. 2014 తర్వాతనే దేశం సరైన మార్గంలో ఉంది. ఉదాహరణకు సింధు నదీ జలాల ఒప్పందం గురించి చాలా వివరంగా చెప్పారు. ఎస్ ఫైన్, సింధు నదీ జలాల ఒప్పందంలో నెహ్రూ ప్రభుత్వం దేశ ప్రయోజనాల్ని పాకిస్తాన్ తాకట్టు పెట్టింది, ఇది ఆరోపణ. మరి 77లో జనతా ప్రభుత్వం వచ్చింది, అప్పుడు విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, అప్పుడు ఎల్కే అద్వానీ లాంటి స్టాల్వర్ట్ ఉన్నారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఆపేయమని అప్పుడే చెప్పచ్చు కదా, పోనీ అప్పుడు చెప్పలేదు. మీ తర్వాత 98లో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, 6 ఏళ్ళు ఉన్నారు దాదాపు. మరి వాజ్పేయి ఎందుకు రద్దు చేయలేదాన్ని? వాజ్పేయి కూడా దేశద్రోహ. సింధు నదీ జలాల పోనీ అదంతా పోనీ, నరేంద్ర మోడీ 2014లో వచ్చాడు కదా, 2014 నుంచి 2025 వరకు ఎందుకు రద్దు చేయలే? 11 ఏళ్ళైనా భారత ప్రయోజనాల్ని పాకిస్తాన్కు తాకట్టు పెట్టిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఎందుకు పక్క పెట్టలేదు మరి మోడీ? 11 ఇయర్స్ ఎందుకు ఆగాడు? ఈలోగా నవాజ్ షరీఫ్ ఇంటికి కూడా పోయి వచ్చాడు కదా, ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ప్రతిదాన్ని ఎలక్షన్, రాజకీయము, తాము మాత్రమే దేశభక్తులు, ప్రత్యర్థులంతా దేశద్రోహులు, ఈ నరేటివ్ బిల్డింగ్ వల్ల ఉపయోగం ఏంటి? కానీ మొత్తం ప్రపంచ దేశాలన్నీ అర్థం చేసుకున్నాయి, భారత ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, ఒక్క కాంగ్రెస్కి మాత్రమే అర్థం కావడం లేదు. పాకిస్తాన్ ఏదైతే చెప్తోందో మౌత్ పీస్ లాగా కాంగ్రెస్ ఉంటుంది అనే విధంగా మోదీ మాట్లాడారు. ఎలా చూడాలి దాన్ని? ఇప్పుడు భారత పార్లమెంట్లో బీజేపీ కాంగ్రెస్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. మొత్తం 543 మంది ఎంపీలు, 240 మంది బీజేపీ, 99 100 మంది కాంగ్రెస్. అంటే ఇంకా 340 కదా బీజేపీ కాంగ్రెస్ ఉండి. బీజేపీ కాంగ్రెస్కి వచ్చిన ఓట్ల శాతం ఎంత? 50% కదా. మిగతా భారతదేశం సంగతి ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది అన్నది మాకు అనవసరం. మాకు కావాల్సింది ఏంటంటే, అయ్యా భారతదేశ ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా లేదా, పాకిస్తాన్ మళ్ళీ తీవ్రవాద దాడి చేస్తే ఏంటి పరిస్థితి, మనకు పాకిస్తాన్ పైన క్లియర్ మిలిటరీ సుపీరియారిటీ సాధించాక ఎందుకు మనం ఆపాము అర్ధాంతరంగా, పాకిస్తాన్ కాళ్ళ మీద పడితే ఆపుతామా, బస్ కరో బౌత్ మారే అంటే ఆపుతామా, మధ్యలో ట్రంప్ ఎందుకు వస్తున్నాడు, ట్రంప్ తప్పని 29 సార్లు మాట్లాడినా కూడా మోడీ ఎందుకు మాట్లాడడం లేదు, అదంతా ఎందుకు మీకు, చైనా గురించి ఒక్క మాట ఎందుకు అనడం లేదు తప్పని, అప్పుడు అనలే ఇప్పుడు అనలే కదా, ఎప్పుడు అనరా? చైనా పాకిస్తాన్కి ఇంత గట్టిగా మద్దతు ఇస్తే చైనా గురించి ఒక్క మాట అనకపోతే మరి అది ఏ రకంగా వ్యూహాత్మక నీతి అవుతుంది? అసలు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి కదా. ఈ ప్రశ్నలకు డిప్లొమసీలో పోనీయండి. ఇప్పుడు కాంగ్రెస్ డిప్లొమసీ ఏంటని పెద్ద స్పీచ్ ఇచ్చారు. నేనేం కాంగ్రెస్ ఐడియల్ అని అనడం లేదు, అలాంటి వాళ్ళం కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల్ని నిష్కర్షగా ప్రశ్నించాం, విమర్శించాం. అయితే అప్పటికి యూట్యూబ్ లేవు కనుక నేనేం చేయలేను. 2014 కన్నా ముందు పెద్దగా యూట్యూబ్ లేదు, 2009లో ఉండే. అప్పుడు టీవీ ఛానల్లో 2009లో యూట్యూబ్ స్టార్ట్ అయినా మన దేశంలో యూట్యూబ్ 2014 తర్వాతనే పాపులర్ అయింది. అందువల్ల రికార్డ్ అంతా లేదు, కానీ అప్పుడు టీవీ ఛానల్లో చాలా ప్రశ్నించాం. అందువల్ల మీరు కాంగ్రెస్కి సమాధానం చెప్పాల్సింది, దేశ ప్రజల సమాధానం చెప్పాల్సింది. ఏంటి ఆ సమాధానం? ప్రపంచంలో ఒక్క దేశమైనా పాకిస్తాన్ విమర్శించిందా? ఇది ప్రశ్న. దీనికి ఆన్సర్ చెప్పమంటే కాంగ్రెస్ వాళ్ళ డిప్లొమసీ ఇది, అప్పుడు ఇది జరిగింది, ఇప్పుడు అది జరిగిందని చరిత్ర ఎప్పుడు వస్తుంది? అడుగుతున్నదేమో ప్రజెంట్ గురించి, చెప్తున్నదేమో చరిత్ర. దానివల్ల ఏం లాభం? ఇప్పుడు పరీక్షలో మీరు సిలబస్లో ఈ ఇయర్ జరిగిన సిలబస్ మీద క్వశ్చన్లు అడుగుతారు. నేను ఇవి రాయా 5 ఏళ్ల కింద చదువుకున్నది రాస్తా అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ ఎందుకు చెప్పుడు? ప్రజెంట్ సిలబస్ ఏంటి? ప్రజెంట్ సిలబస్ అయ్యా భారతదేశం తీవ్రవాదాలను అందరూ ఖండించారు, కానీ పాకిస్తాన్ ఒక్క దేశం కూడా ఖండించలేదు. ఒక్క దేశం అంటే ఒక్క దేశం ఖండించలేదు. ఎందుకు అని అడిగారు, దీనికి ఆన్సర్ చెప్పచ్చు కదా. అందువల్ల ఎదురు దాడి కాంగ్రెస్ అడిగిన ప్రశ్నను ఎలా చూడాలి? మన సైన్యాన్ని, మన విజయాన్ని, దేశాన్ని ప్రపంచ దేశాల ముందు తక్కువ చేసేటటువంటి క్వశ్చన్గా చూడాలా దాన్ని? అది కాంగ్రెస్ పార్టీని అడగండి, నన్ను అడుగుతాను, నేను ఎందుకు చెప్తాను? నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధినా? కాంగ్రెస్ ఏమన్నది అన్నది నాకు అనవసరమైన అంశం. నాకు కావాల్సింది భారతదేశం ఏం చేసింది. నేను ఎక్కడ భారతదేశం పాకిస్తాన్ పైన విజయం సాధించలేదని ఎప్పుడూ మాట్లాడలేదు. నేను అడుగుతున్నది ఒకటి ఏంటంటే,
బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధ భూమిలో స్పష్టంగా పాకిస్తాన్ పైన ఆధిక్యతను సాధించాం. కానీ డిప్లొమసీలో మనం ఆ ఆధిక్యత రాలేదు. ఇది ఫ్యాక్ట్ కదా. బ్యాటిల్ ఫీల్డ్. రెండవది, యుద్ధ భూమిలో పాకిస్తాన్ పైన ఆధిక్యత సాధించాక కూడా అర్ధాంతరంగా సడన్ గా అకస్మాత్తుగా ఎందుకు ఆపారు? ట్రంప్ వల్లనే ఆగిందా ఇది? సో దీనికి ఆన్సర్ కావాలని అడుగుతున్నాం. మీరు పహల్గాంలో పర్యాటకులు ఎందుకు భద్రత కల్పించలేకపోయారు? 4,000 మంది పర్యాటకులు ఉంటే ఒక్క జవాన్ ఎందుకు లేడు? దీనికి ఆన్సర్ చెప్పామంటే కాంగ్రెస్ పార్టీ సంగతి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో కాదు, వాళ్ళిద్దరు కలిసి ఎక్కడన్నా కొట్లాడుకోనండి, అనవసరమైన విషయం కదా. ఇప్పుడు అందువల్ల చైనా పాకిస్తాన్ నెక్సస్ గురించి ఏం మాట్లాడతారు? ఈ ప్రశ్నలు అడుగుతుంటే ఇవన్నీ వదిలేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, నెహ్రూ ఏం చేసిండు, వాళ్ళు ఎవరు ఏం చేసిండ్రు అన్నది ఆ ఇష్యూ కాదు కదా. అంతే కదా. కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి అంది, సైన్యం చేతులు కట్టేశారు, రాజకీయపరమైనటువంటి లక్ష్యాల దిశగా నడిపించారు అని కాంగ్రెస్ అంటుంది. లేదు, మేము సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని ప్రభుత్వం అంటోంది. అంటే భారతదేశంలో సైన్యానికి ఎప్పుడు కూడా ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంటుంది, కానీ స్ట్రాటజిక్ ఫ్రీడమ్ ఉండదు. స్ట్రాటజీ నిర్ణయించాల్సింది పొలిటికల్ లీడర్షిప్, అందులో అనుమానమే లేదు. అది కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీజేపీ అధికారంలో ఉన్నా సైన్యము భారతదేశ వ్యూహాత్మక నీతిని నిర్ణయించదు. సైన్యం ఆపరేషనల్ ఫ్రీడమ్ మాత్రమే ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అనడం కాదు కదా. ఇప్పుడు ఒక డిఫెన్స్ అఫీషియలే, ఐ థింక్ డిఫెన్స్ అటాచ్ ఇన్ ఇండియా, కెప్టెన్ శివకుమార్ అనుకుంటాను, టు ద బెస్ట్ ఆఫ్ మై మెమరీ, ఆయన ఓపెన్గా అన్నాడు కదా, మా రాజకీయ పరమైన కన్స్ట్రెంట్ ఫర్ పొలిటికల్ కన్స్ట్రెంట్స్ వల్ల మేము కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయామని కూడా అన్నాడు ఆయన. ఇది ఎవరో చెప్పాడు కాదు, డిఫెన్స్ ఆఫీసర్లు చెప్పాడు పొలిటికల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయని. సో అందువల్ల అది తప్పని నేను కూడా అనడం లేదు. ప్రభుత్వం డిసిషన్ తీసుకుంటుంది, చెప్పచ్చు దాన్ని ఓపెన్గానే. మేము ఏ వ్యూహాత్మక కారణాల రీత్యానే పాకిస్తాన్ చెప్పాము, మిలిటరీ దాడి మేము చేయడం లేదు, తీవ్రవాదులపైనే దాడి చేస్తున్నామని చెప్పాము. దట్ ఈజ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా స్ట్రాటజిక్ పాలసీ అని చెప్పచ్చు. ఏముంది, మేము ఆపాము, ఆపడం మా విధానము. ఎందుకంటే ఆ యుద్ధం ఎక్కడి దాకా కొనసాగిస్తాం, ఆపడం తప్ప నేను ఇప్పటికీ అనడం లేదు. కానీ ఆపినాము అనే దానికి కరెక్ట్ రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఇవ్వకుండా బస్ కరో బౌత్ మారే అని పాకిస్తాన్ అన్నది, పాకిస్తాన్ ప్రాధేయపడింది, పాకిస్తాన్ కాళ్ళ మీద పడింది, అందుకు ఆపామంటే కదా ప్రశ్న. ఆపడమా ఆపకపోవడం అనేది అప్పుడున్న ప్రభుత్వ నిర్ణయం. మనం టీవీ స్టూడియోలో కూర్చొని డిసైడ్ చేసేది కాదు యుద్ధాన్ని. సో ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. అప్పుడున్న ఆ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నదాన్ని మనం సమర్థించాల్సిందే. ఎందుకంటే నరేంద్ర మోడీ డిసైడ్ చేయకపోతే టీవీ యాంకర్ రోహిత్ డిసైడ్ చేస్తారా, గెస్ట్ నాగేశ్వర్ డిసైడ్ చేస్తారా? సో కానీ సమస్య ఏంటంటే దాని కారణాలు చెప్పడం విచిత్రంగా ఉంది. పాకిస్తాన్ బతిలాడితే ఆపామంటే బతిలాడితే ఆపకూడదు, బతిలాడితే ఆవగొట్టాలంటాము. సో అందువల్ల ప్రభుత్వం ఎప్పుడైతే ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని దేశద్రోహిగా చిత్రీకరిస్తుంటే, బీజేపీ పరివారం నుంచి వస్తున్న ప్రశ్నలు ఎందుకు ఆపావని ఆపరేషన్ సింధూర్ నాలాంటి వాడు ఆపడం కరెక్టే అంటే నా పైన కూడా విరుచుకబడ్డారు దేశద్రోహం అని. అందువల్ల ఇది అడుగుతున్నది ఎవరో కాదు, పరివారం అడుగుతున్నారు కదా. ఎందుకు మీరు మీ పార్టీ నాయకులు ఎందుకు కల్నల్ సోఫియా ఖురేషీని మతాన్ని లింక్ చేశారు, ఆర్మీని కూడా మతం కోణంలో చూస్తారా అని అడిగారు. మేము వాళ్ళపై ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోవాలని ఆన్సర్ లేదు కదా. అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయ ఎదురు దాడి సమస్యకు పరిష్కారం కాదు. నేషనల్ సెక్యూరిటీ ఇస్ బియాండ్ పాలిటిక్స్, పార్టిజాన్ పాలిటిక్స్. నేషనల్ సెక్యూరిటీ, ఫారిన్ పాలసీ, స్ట్రాటజిక్ అటానమీ అనేది బియాండ్ పాలిటిక్స్. దాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రొఫెషనల్గా డిబేట్ జరగాలి. కానీ నేను ఎదురుదాడి చేస్తాననే దానికి ఉంటే అర్థమైంది. ఓకే, ఇంకొకటి, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది, ఇది ఆగిపోలేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా మాపై ఉగ్రదాడి జరిగింది అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. దాన్ని కాంగ్రెస్ ఏమంటోంది అంటే మళ్ళీ ఉగ్రదాడి జరిగితే మేము మీపై యుద్ధాన్ని చేస్తాము అనేది చెప్పడం ద్వారా మన వ్యూహాన్ని పాకిస్తాన్కు చెప్పినట్టే అవుతుంది అని రాహుల్ గాంధీ అంటున్నారు. అలాగే చూడాలా దాన్ని? అంటే వ్యూహాన్ని చెప్పడమే కాదు, నా ఫండమెంటల్ పాయింట్ ఏంటి, ఇప్పుడు ఇండియా పాక్ మధ్య వారు కోరుకునేవాడెవడు? టెర్రరిస్టులు. ఇండియా పాక్ల మధ్య శాంతి వద్దనుకునేవాడెవడు? టెర్రరిస్టులు. మీరు వాళ్ళకు ఇండికేషన్ ఇస్తున్నారు, ఏం రాబాయి మీరు దాడి చేయండి, మేము ఇక కొట్టుకుంటాం, మేము యుద్ధం చేసుకుంటామని.
సో అది సొల్యూషన్ కాదు కదా. సొల్యూషన్ దాడి జరగకుండా ఆపడం ఎలా అనేది కదా. ఇప్పుడు ఇదే పని మనకు అంటే వాడు యూరి పైన అటాక్ చేస్తే మనం వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. వాడు పుల్వామాలో అటాక్ చేస్తే బాలకోట్ స్ట్రైక్ చేస్తాం. వాడు మళ్ళీ పహల్గామ్లో అటాక్ చేస్తే ఆపరేషన్ సింధూర్ చేస్తాం. అంటే వాడు ఎప్పుడు అటాక్ చేస్తూనే ఉండాలి, అప్పుడే మనం రియాక్ట్ అవుతామా? సో ఎప్పుడు కూడా వార్ అనేది యుద్ధం చేయకుండా గెలవాలి. యుద్ధంలో గెలవడం కాదు, యుద్ధం చేయకుండానే గెలవడం ఎలా అనేది ఆలోచించాలి కదా. ఇది కూడా నేను చెప్తున్నది కాదు. సో మీకు రామ్ మాధవ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలోగే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్లో చెప్పారు, నా ఇంటర్వ్యూలో కూడా అడిగాను, హౌ టు విన్ ఎ వార్ వితౌట్ ఫైటింగ్ ఎ వార్ అని. సో అందువల్ల తీవ్రవాదులు దాడి చేయకుండా ఎలా ఆపాలని ఆలోచించాలి తప్ప వాడు దాడి చేస్తే మేము అటాక్ చేస్తాం, మళ్ళీ అటాక్ చేస్తే మళ్ళీ ట్రంప్ ఆపు అంటాడు. ఇదే పనా? సమస్య కాదు కదా అది. డిటరెన్స్ అంటే ఏంటి? డిటరెన్స్ అంటే వాడు మన పైన దాడి చేయకుండా ఆపడం. దాడి చేస్తే ఖచ్చితంగా అటాక్ చేస్తాం. అటాక్ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటామా? ప్రియాంక గాంధీ అడిగిన క్వశ్చన్, మీరు ఇంతకుముందు కూడా అన్నారు, ప్రియాంక గాంధీ అడిగిన క్వశ్చన్ని ఎలా చూడాలి, దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది? పహల్గామ్లో ఎందుకు భద్రతను కల్పించలేదు? మీరు అడిగితే నేను చెప్పగలుగుతాను. ఎందుకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది, సెక్యూరిటీ ఫెయిల్యూర్ అనేది ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ లో ఒప్పుకుంది కదా. అమిత్ షా ఓపెన్ గానే అన్నట్టు పత్రికలో ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత మీడియాలోనే వచ్చింది, ఏ తప్పు జరగకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామని. సో ఆడికి ఎవరు ఒప్పుకోకపోయినా కనబడుతుంది కదా. ఏదో దానికి రీజన్ ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం, బైసారన్ వ్యాలీ టూరిస్టులకు ఓపెన్ చేశారని మాకు తెలియదు అంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులకు తెలిసింది అది ఓపెన్ చేశారని. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన టూరిస్టులకు తెలిసింది అది ఓపెన్ చేశారని. టూర్ ఆపరేటర్లకు తెలిసింది బైసారన్ వ్యాలీ టూరిస్టులకు ఓపెన్ చేశారని. కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? విచిత్రంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఉంటుందా? మాకు తెలియదంటే ఏమైనా అర్థం ఉందా దానికి? కెన్ యూ ఎస్కేప్ దట్? సింపుల్ క్వశ్చన్. 4,000 మంది పర్యాటక, మీరు ఎక్కడన్నా వెళ్ళండి, హైదరాబాద్లో బిర్లా మందిర్ వెళ్ళండి, పోలీసు ఉంటాడా లేడా? గోల్కొండ వెళ్ళండి, పోలీసు ఉంటాడా లేడా? చార్మినార్ వెళ్ళండి, జవాన్లు ఉంటారా లేరా? ఇక్కడ తాజ్మహల్ వెళ్ళండి, జవాన్లు ఉండరా? ఎక్కడ పోయినా జవాన్లు ఉంటారు. ఎందుకంటే టూరిస్ట్ ప్లేసెస్ను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అందులో కాశ్మీర్, అది అందులో పహల్గామ్, అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్, గతంలో తీవ్రవాదాల చరిత్ర ఉంది. ఇంత తెలిసాక కూడా అక్కడ ఒక్క పోలీసు ఉండకపోతే, ఒక్క జవాన్ లేకపోతే అది భద్రతా వైఫల్యం కాదా? అది ప్రభుత్వం ఎందుకు ఎక్నాలెడ్జ్ చేయదు? అంటే అందుకే ప్రియాంక అది కరెక్ట్ అండి, సాధించిన విజయాల్ని ఖాతాలో వేసుకోవడం కాదు, జరిగిన లోపాలని కూడా అంగీకరించే ధైర్యం ఉండాలి అని అన్నారు. జరిగిన లోపాలు అంగీకరించకపోతే కరెక్షన్ ఎప్పుడు చేసుకుంటారు? ఎస్, ఇట్ వాజ్ ఎ సెక్యూరిటీ ఫెయిల్యూర్, వీ ఓన్ ద రెస్పాన్సిబిలిటీ. మేము బాధ్యత, మా జవాబుదారితనం, ఖచ్చితంగా దీనికి మేము బాధ్యత తీసుకున్నామని చెప్పండి. దానివల్ల మాత్రమే మోడీ ఇమేజ్ పోతుందా? అందువల్ల దీన్ని ప్రతిదాన్ని పాలిటిక్స్లో, ఇమేజ్ బిల్డింగ్లో, పబ్లిక్ రిలేషన్స్గా చూడకూడదు కదా. ఓకే, అదే సమయంలో అమిత్ షా కావచ్చు, ప్రధాని కావచ్చు, ఎక్కువగా మీరు అన్నట్టు గతం గురించే మాట్లాడారు, పీఓకే గురించి కూడా మాట్లాడారు. అసలు దీనికి అంతటికీ కారణం పీఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉనికిలోకి రావడానికి కారణం అప్పట్లో నెహ్రూ తీసుకున్నటువంటి చర్యలు. ఆ తర్వాత మనకి ఎన్నిసార్లు అవకాశం వచ్చినా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోకపోవటం వల్లే ఇప్పటికీ ఆ యుద్ధాన్ని చేయాల్సి వస్తోంది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎలా చూడాలి దాన్ని? అందుకే కదా మీ కోర్టేది నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ చేసింది. మేము ఇప్పుడు వాళ్ళు చేయలేదు, మీరు చేయండి. ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? నెహ్రూని అడగాల? నెహ్రూ లేడు కదా. లాల్ బహదూర్ శాస్త్రి అడిగానా? ఆయన లేడు కదా. ఇందిరాగాంధీని అడగాల? ఆమె లేదు కదా. రాజీవ్ గాంధీని అడగాల? లేడు కదా. పివి నరసింహన్ అడగాల? లేడు కదా. మరి ఎవరిని దేవగౌడ అడగాలి? లేడు కదా. ఐకే గుజరాల్ అడగాల? లేడు కదా. మొరార్జీ దేశాన్ని అడగాల? లేడు కదా. అటల్ బిహారీ వాజ్పేయిని అడగాల? ఆయన కూడా లేడు కదా. ఎవరిని అడగాలి మరి? ఇప్పుడు వాళ్ళంతా లేరు. వాళ్ళు ఎందుకు తప్పులు చేశారో వాళ్ళు లేరు. వాళ్ళ పార్టీలు ఉండొచ్చు కానీ వాళ్ళు లేరు కదా. ఇప్పుడు వాజ్పేయి ఎందుకు మరి పీఓకేని ఎందుకు వెనక్కి తీసుకురాలేదు అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు. నెహ్రూ ఎందుకు తీసుకురాలేదు బీజేపీ వాళ్ళు అడుగుతారు. ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈయన చేయగలడనే కదా ఈయన ఎన్నుకున్నది 3 సార్లు. మీరు తీసుకురండి. ఇప్పుడు పాకిస్తాన్ ధ్వంసం చేశాం, నూర్ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్ కూడా కొట్టాం, న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ తిప్పి కొట్టాం. అసలు ప్రపంచం ఏ దేశము మనను ఖండించలేదు. బ్యాటిల్ ఫీల్డ్లో మన సైన్యం ఒక్క పైలట్ కూడా పోకుండా అద్భుతమైన విజయాలు సాధించాం. చైనీస్ ఎయిర్ డిఫెన్స్ను ఛేదించాం.
మన బ్రహ్మోస్ మిసైల్ వణికిచ్చింది పాకిస్తాన్. వాడు మన మన ఎయిర్ బేస్ను అసలు ఎంటరే కాలేకపోయాడు. మన S-400 మన 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 ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థ వల్ల. ఇంత బ్రహ్మాండమైన అవకాశం వచ్చినప్పుడు POKని ఆక్రమించేసుకుంటే అయిపోయేది కదా, ఉపన్యాసాలు ఎందుకు? అప్పుడు ఖచ్చితంగా మోడీని ప్రశంసించే వాళ్ళం. నెహ్రూ చేయని పని నువ్వు చేసావయ్యా, గ్రేట్ అనేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు వాళ్ళు చేయలేదని చెప్పుకోవడం వల్ల ఏమొస్తుంది? వాళ్ళు చేయలేదు కనుక మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు క్రికెట్ టీంలో కొత్తగా వారు తీసుకుంటారు, ఆయన డక్అవుట్ అయ్యి వస్తాడు. ఎందుకైనా అంటే నేనే అయినా నాకన్నా ముందు టీంలో ఉన్నోళ్ళు కాలేదా, ఇంకో పలానోళ్ళు కాలేదు, అయ్యే వాళ్ళు వాళ్ళు పర్ఫామ్ చేయలేదు కదా, నేను కొత్తగా టీంలో తీసుకున్నది అంటే నువ్వు పర్ఫామ్ చేసి చూపెట్టాలి తప్ప వాళ్ళు డక్అవుట్ కాలేదా, నేను ఒక్కరిని అయినా, వాళ్ళు మొదటి ఓవర్లోనే అయ్యారు, నేను 2వ ఓవర్లో అయినా అంటే లాభం ఉంటుంది దానివల్ల ఏమన్నా? అంటే బహుశా ఇంకో 25-30 సంవత్సరాల తర్వాత అయ్యో 2025లోనే POKని స్వాధీనం చేసుకునే అవకాశం వచ్చింది కానీ వదిలేసారు అనుకొని బాధపడాల్సిన సందర్భం వస్తుందంటారా? ఇప్పుడు చరిత్రలోకి వెళ్తే మనకు ప్రశ్నలు ఉండవు. 75 ఏళ్ల క్రితం అప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితులు, అప్పుడున్న సిచ్యువేషన్స్, అప్పుడున్న పరిస్థితులు అప్పటి ప్రభుత్వం తీసుకుంటుంది. మన ప్రభుత్వాలను మనమే దేశద్రోహులుగా చిత్రీకరించకూడదు. అలా అంటే కార్గిల్ యుద్ధ సమయంలో LOCని దాటకూడదని వాజ్పేయి ప్రభుత్వం ఆదేశించింది కదా. మరి వాజ్పేయి అసమర్థులు, దేశద్రోహ? మరి చెప్దాం, వాజ్పేయి ఎందుకు ఎందుకు సర్జికల్ స్ట్రైక్ వాజ్పేయి జరపలేదు? ఎందుకు బాలాకోట్ స్ట్రైక్ వాజ్పేయి జరపలేదు? ఎందుకు ఆపరేషన్ సింధూర్ వాజ్పేయి జరపలేదు? ఎందుకు వాజ్పేయి పర్వేజ్ ముషర్రఫ్తో కర్రతాళం చేసి చర్చలు జరిపారు నాకు చెప్పండి. అంటే అటల్ బిహారీ వాజ్పేయి దేశద్రోహి అందామా? అటల్ బిహారీ వాజ్పేయి బలహీనుడు అందామా? అటల్ బిహారీ వాజ్పేయికి రాజకీయ సంకల్పం లేదమ్మా. మోడీ అనేది అదే 2014 కన్నా ముందు అంతా ఒకటే రకంగా ఉంది అంటున్నాడు, ఇంక్లూడింగ్ వాజ్పేయిని తిడుతున్నాడు. అది విచిత్రం ఏంటంటే కనీసం వాజ్పేయి అన్నా గట్టిగా నిలబడ్డారని ఒక్క మాటలే ఏమైనా 2014 నేను వచ్చాకనే మారింది అంటే వాజ్పేయిని కూడా మీరు అవమానిస్తే ఎట్లా? పోనీ అద్వానీతో ఏదో గొడవ ఉంది, ఆయనతో పోటీ ఉంది ప్రైమ్ మినిస్టర్. వాజ్పేయితో పోటీ లేదు కదా, వాజ్పేయి గొప్ప నాయకుడు కదా. మరి ఆయన హయాంలో ఎందుకు LOC దాటలేదు కార్గిల్? అప్పుడు ఇంతమంది చనిపోయిన మన వాళ్ళు కార్గిల్ దాటలే కదా. అంటే అప్పుడున్న ఆ మాట కదా 1971లో పాకిస్తాన్ 2 ముక్కలు చేశాం కదా. మరి అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు, ఈ రకంగా పబ్లిసిటీ పిచ్చి లేదు. మన 1971లో ఇందిరాగాంధీని వాజ్పేయి దుర్గాతో పోల్చాడు కదా. మరి అప్పుడు పాకిస్తాన్ 2 ముక్కలు చేశాం, అంతకన్నా గొప్ప విజయమా? ఇప్పుడు 90,000 పైగా సైనికులు లొంగిపోయారు కదా, అంతకన్నా గొప్ప విజయమా? ఇప్పుడు కనీసం 9 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారా నాకు చెప్పండి. మేము గెలిచామని పాకిస్తాన్ చెప్పుకుంటుంది కదా. షో మీ 1 ఫోటో ఆపరేషన్ సింధూర్ తర్వాత 9 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోతున్న ఒక్క ఫోటో చూపెట్టండి. పాకిస్తాన్ భూభాగాన్ని మనము 1 ఇంచు తీసుకున్న ఉదాహరణ చెప్పండి. మన భూభాగం POKనే తీసుకోలేకపోయాం కానీ మన పాకిస్తాన్ 2 ముక్కలు చేసాం 71లో. మరి 71 విజయం ఇప్పుడు ఒకటే అంటే ఇట్లా చెప్పండి. 71లో పాకిస్తాన్ ఒక 2 దేశాలుగా విడగొట్టామే, బంగ్లాదేశ్ దేశమే ఏర్పడింది కదా. ఆ విజయంతో పోలిస్తే ఇప్పుడు ఎంత? కానీ ఇప్పుడు ఆ విజయాన్ని కూడా తక్కువ చేసి చూస్తే ఎట్లా? అన్యాయం కదా. అంతేకాదు రాహుల్ గాంధీ ఇంకొక మాట అన్నారు, విదేశాంగ విధానం దివాలా తీసింది అని. మన విదేశాంగ విధానం దివాలా తీసింది అని అన్నారు. అంటే ఇప్పుడు ప్రతి విదేశాంగ విధానం పైన ఒక గంట సేపు మాట్లాడే సబ్జెక్ట్ ఒక్క సెంటెన్స్లో చెప్పలేము. కానీ ఒకటి మాత్రం నిజం, మనకు తీవ్రవాదాన్ని ఖండించారు చర్యలు, కానీ పాకిస్తాన్ ఎవరూ ఖండించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, చైనాకు వ్యతిరేకంగా మనం అమెరికా నాయకత్వాన్ని క్వాడ్లో ఉన్నాము, కానీ అమెరికా సమయానికి మనకు అండగా రాలేదు, పాకిస్తాన్నే మద్దతు ఇచ్చింది. ఒక రకంగా ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. 3, ఇప్పటిదాకా మనం కాశ్మీర్ ఇష్యూను అంతర్జాతీయం చేయకూడదని మనం నిలబడ్డాం, కానీ ఇప్పుడు ఆ అంతర్జాతీయం చేయడానికి పాకిస్తాన్కి అవకాశం వచ్చింది. 4, పాకిస్తాన్ను భారతదేశాన్ని కలిపి చూడకూడదు అనేది మన విధానం హైఫనేట్. కానీ ట్రంప్ నుంచి మొదలుకొని అందరూ కలిపే చూశారు. భారతదేశానికి ఒక్క కంట్రీ కూడా బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు, ముందుకు రాలేదు. ఇజ్రాయెల్ కాస్త మాట్లాడినా మేజర్ పవర్ ఎవరు మద్దతు ఇవ్వలేదు. ఇవన్నీ నిజం కదా. ఆఖరికి ఇరుగు పొరుగు దేశాలకు ఒక్క దేశానికి మన ఎంపీల డెలిగేషన్ పోలేదు. మీరు ఎంపీల డెలిగేషన్ ప్రపంచం అంతా తిరిగింది. పక్కనున్న శ్రీలంక పోలే, మాల్దీవ్స్ పోలే, నేపాల్ పోలే,
బంగ్లాదేశ్ పోలే, ఎక్కడికి పోలే, చైనా పోలే, ఆఫ్ఘనిస్తాన్ పోలే, మరి ఎందుకు పోలేదు, భూటాన్ పోలే. అంటే చుట్టూ ఉన్న నైబర్హుడ్ ఫస్ట్ డిప్లొమసీ ఏమైంది మరి? నేను ఈ మధ్య నేను రామ్మాధవన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగితే ఆయన ఒప్పుకున్నాడు కూడా, ఇది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నేను అంగీకరిస్తాను, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ. అందువల్ల ఇవి క్వశ్చన్, ఇక విదేశాంగ విధానం మొత్తం ఫెయిల్ అయింది అనేది వెరీ బిగ్ స్టేట్మెంట్. అంత స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. కానీ ఒకవేళ నిజంగా కాంగ్రెస్ అంటున్నట్టు ప్రపంచ దేశాలు సమర్థించినయా సమర్థించలేదా అనే లైన్ మీద డిబేట్ చేసేటప్పుడు పాకిస్తాన్ వణికించాము అనేది వాస్తవమా కాదా అనే విషయంలో మోదీ ఒక క్లారిటీ ఇచ్చారా, ఇవ్వలేదా? వణికించడానికి ఎందుకు ఆపాము అని అడుగుతున్నారు కదా. అప్పుడు ప్రశ్న అదే. ఒకవైపు ఏమో పాకిస్తాన్ వణికించాము, పాకిస్తాన్ భయపడింది, 20 నిమిషాల్లో పాకిస్తాన్ గజగజలాడించాం, కానీ మేము ఆపాము. ఇదే కదా ఇప్పుడు క్వశ్చను. మీరు అంత చేస్తే ఎందుకు ఆపారనేదే కదా ప్రశ్న. ఇప్పుడు నీ శత్రువు వణుక్కుంటూ ఉంటే వాడిని ఆపుతావా? వానికి ఇంకా ఎక్కువ కొడతావా, ఆపుతావా? వానికి మళ్ళీ మళ్ళీ ప్రాణం పోతుండే కదా. అసలు ఈ వివరణలో ఎందుకు ఆపాము అనేది ప్రజలకు ఏ విధంగా అర్థమైనట్టు ఈ చర్చలో? అది ప్రజలకు ఏ విధంగా అర్థమైందో నేను ఎలా చెప్పగలను, కానీ నాకేది అర్థం కాలే. ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ చావు దెబ్బ తీసావు, వణికించావు, వాడు కాలబేరానికి తెప్పించావు, వాడు కనీ విని ఎరగని ఇంతవరకు చరిత్రలో ఇంక్లూడింగ్ 1971 వారు కూడా పక్క పెడదాం. అది అంత రీతిలో మనం పాకిస్తాన్ బుద్ధి చెప్పాం. పాకిస్తాన్ దిక్కులేని పరిస్థితి నెట్టివేయబడ్డది. ఇదంతా నేను ఒప్పుకుంటాను. ఆర్మీ సాధించిన గొప్ప విజయం కాదని ఎందుకు అనాలి? మీ సెల్యూట్ అవర్ ఆర్మీ. మరి ఎందుకు ఆపారు? ఆపింది ప్రభుత్వం కదా, ఆర్మీ కాదు కదా. ఎందుకంటే దాన్ని ఆర్మీ ప్రకటించలేదు, ఆపినట్లు విక్రమ్ మిస్త్రీ ప్రకటించాడు, ఫారిన్ సెక్రటరీ. మరి ఇది మంచి అవకాశం కదా. ఇంత బ్రహ్మాండంగా యుద్ధ భూమిలో ఆధిక్యత సంపాదించినాక ఎవరైనా శత్రువును వదిలేస్తారా? ఇంకో టెర్రరిస్ట్ అటాక్ వరకు అవుదామా? మళ్ళీ చేయండి అప్పుడు చూసుకుందాం అంటామా? అప్పుడు కూడా మళ్ళీ ఇలాగే ఉంటుంది కదా పరిస్థితి. అంటే అదే సమయంలో కొంతమంది బీజేపీ బ్రహ్మాండంగా శత్రువు దొరికినప్పుడు నాగేశ్వర్ గారు, అదే సమయంలో కొంతమంది బీజేపీ నేతలు మాట్లాడింది ఏంటి అంటే, మనం యుద్ధాన్ని ప్రకటించలేదు, కేవలం అక్కడ ఉన్న ఉగ్ర శిబిరాలపై దాడి చేశాం, ఆ తర్వాత దాన్ని యుద్ధం అనుకుని పాకిస్తాన్ ఏదో ప్రగల్భాలు పలుకుతూ మన దేశంపైకి దాడికి ప్రయత్నించింది, దాన్ని పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోని విధంగా తిప్పికొట్టాం. మన యుద్ధాన్ని కోరుకోలేదు, మన యుద్ధం ప్రారంభించలేదు, యుద్ధం ప్రకటించలేదు. సో అక్కడ పాకిస్తానే ఏదైతే చేసిందో దాన్ని జీవితంలో గుర్తుండిపోయి దెబ్బ కొట్టాం. ఆ తర్వాత పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, సో మనం సీజ్ ఫైర్కి వెళ్ళాం అని బీజేపీ నేతలు అంటున్నారు. కాళ్ళ బేరం అని మీరే అంటున్నారు కదా. బేరంలో ఒకే వైపు ఉంటుందా, రెండు వైపు ఉండదా? వాడు కాళ్ళ బేరానికి వచ్చాడు, అరే ఇంకోసారి నేను తీవ్రవాద చర్యలకు పూనుకోను అని ఇక్కడ నేను అగ్రిమెంట్ లో రాసుకున్నాడా? పాకిస్తాన్ రాసిచ్చాడా మనకు? అసలు ఒప్పుకోవట్లేదు కదా. వాళ్ళు ఏమన్నారంటే మేము కూడా ఉగ్ర బాధిత దేశం అంటున్నారు వాళ్ళు, మేము ఉగ్ర బాధిత దేశం అంటున్నారు వాళ్ళు. వాడేమన్నానని వాడి మాట మనం నమ్మాల్సిన అవసరం లేదు. బాంబులు తయారు చేసినట్టు చేతుల బాంబు వెళ్తే వాడు నేను బాధితున్నట్టు ఎట్లా? ఇప్పుడు నిజమే, నేను కాదని అనలేదు, కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా బేరానికి వస్తే మీరు ఏం చేస్తారు? మీరు అగ్రిమెంట్ రాసుకుంటారా లేదా? పాకిస్తాన్తో ఏ అగ్రిమెంట్ కుదిరింది చెప్పండి. ఇది ఆపినప్పుడు ఇక ముందు తీవ్రవాద దాడులు మేము చెయ్యము అని ఎక్కడ రాసిచ్చారా పాకిస్తాన్? అలా అంటే పాకిస్తాన్ ఒప్పేసుకున్నట్టే కదా, ఉగ్రదేశం ఒప్పేసుకున్నట్టే కదా. మరి కాలబేరం అంటే అదే కదండి, వాడు ఒప్పుకుంటాడు కదా కాలబేరం అనేది. ఆల్రెడీ కాళ్ళబేరం అంటే ఏంటి? ఇప్పుడు కాళ్ళబేరం అంటే ఏంటి? వాడు కాళ్ళబేరానికి వచ్చినప్పుడు మంచిదిరా, నువ్వు కాళ్ళబేరానికి వచ్చినావు, ఆపుతాం. కానీ ఇంకో మేము ఎందుకు నీపై దాడి చేశాం? నువ్వు మా పైన తీవ్రవాదులు ప్రోత్సహిస్తున్నా కనుకనే దాడి చేశాం, అది ఆపుతావా లేదా? ఈ ఒక్క మాట అడగచ్చు కదా మనం, ఎందుకు అడగలేదు? ఆల్రెడీ నీళ్ళు ఆపి వాళ్ళు గొంతు ఎండగట్టామని అన్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు మనం అనుకున్నదే సింధు నది ఒప్పందాల, అదే అంటున్నా నేను అంటున్నది కూడా అదే. నీళ్ళు ఆపి గొంతెండ కట్టాం, వాడు విలవిలలాడుతున్నాడు, వాని మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం చేస్తాం, వాడు భయంతో వణికిపోతున్నాడు. మరి ఎందుకు ఆపివయ్యా? ఆపినప్పుడు కనీసం ఒక్క కండిషన్, ఇక ముందు మేము తీవ్ర దాడులు చేయము, ఇంకో హఫీజ్ సయీద్ని మీకు అప్పచెప్తాం, మసూద్ అజన్ అప్పచెప్తాం, ఏదో ఒక రాసివ్వాలి కదా అంటున్నా. అంత చేసినప్పుడు ఇప్పుడు మనం నీళ్ళు ఆపి ఎండబెట్టాం, వాని నూర్ ఖాన్ సర్గోదా బేస్లో ధ్వంసం చేశాం,
వాడిని గజ 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 వణికేలా చేశాం. ఉమ్, అందుకే అంటున్నా, అంత చేసినప్పుడు వానితో 2 పాయింట్లు రాయించుకోవాలి కదా. ఓకే. మనం ఎవడన్నా తప్పు చేసినాడు లాస్ట్కి వణుక్కుంటా కాళ్ళు మొక్కుతాడు. వాడు ఏమంటా అయ్యా అరే ఇంకోసారి ఇట్లా తప్పు చేయను రాసిరా అంటాం. అనమా ఉమ్, అరే కనీసం క్షమాపణను రాయించుకున్నావా లేదా? పోనీ పాకిస్తాన్ కనీసం అపాలజీ అని చెప్పిందా ఇప్పటి వరకు? ఉమ్, అది చెప్పాలి కదా. నేను దేన్ని కాదనడం లేదు. వాడు వణికిపోయాడు, నేను అంగీకరిస్తా. వాడు నీళ్ళకి ఎండిపోయాడు, నేను అంగీకరిస్తా. వాడు గజగజలాడాడు, నేను అంగీకరిస్తా. కానీ మరి అలాంటప్పుడు ఎందుకు రాయించుకోలేదు వానితో నేను నా ప్రశ్న. ఓకే. మొత్తానికి మీరు ఏమైనా అడగండి, నేను చెప్పాలనుకున్నదే చెప్తాను అన్నట్టే జరిగిందా సభలో చర్చ అంతా? అందులో అనుమానం ఏమన్నది? మేము ఎదురుదాడి చేస్తాము, మీరు అడిగిన ప్రశ్నలతో మాకు సంబంధం లేదు. ప్రత్యర్థులు దేశద్రోహులుగా మా దాడి ఉంటుంది. భారతదేశంలో బీజేపీ కాంగ్రెస్ తప్ప ఇంకెవరు లేడు. మేము చరిత్ర చెప్తాం, కావాలంటే హిస్టరీ చెప్తాం. అంటే ఎట్లా? ప్రతి ప్రశ్నకు హిస్టరీ చెప్పడం పరిష్కారం. కానీ ఎంతకుముందు అదే అన్నాను. ఇప్పుడు క్రికెట్ టీంలో కొత్త కావాలని తెచ్చుకుంటాం, అంతకుముందు టీంలో ఉన్న వాళ్ళు బాగా ఆడలేదనే తెచ్చుకుంటాం. అయినా వాడు డక్అవుట్ కొట్టాడు. వచ్చిన తర్వాత మనం ఏమంటాం? అరే ఎందుకు రాబోయే 0 రన్స్ అవుట్ అయినా అంటే చరిత్ర చూడండి. అంతకుముందు 2013లో డక్అవుట్ కాలేదా? 2017లో కాలేదా? 18లో కాలేదా? 73లో కాలేదా? 62లో కాదేలా? 47లో డక్అవుట్ కాలేదా? అంటే ఒప్పుకుంటామా చెప్పండి? వాళ్ళంతా డక్అవుట్ అయిన కనుకనే నిన్ను పెట్టుకున్నాం కదా బయట టీంలో అంటాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు. ఈరోజు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం సాధించింది ఏంటి అన్న విషయంపై చర్చ జరిగింది. ప్రతిపక్షాలు చాలా క్వశ్చన్స్ అడిగాయి, అధికార పక్షం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. కానీ యుద్ధంలో మనం సాధించింది ఏంటి, యుద్ధంలో మనం కోల్పోయింది ఏంటి అనే విషయాలకు మాత్రం వివరణ రాలేదు. ప్రతిపక్షాలు ఏమైనా అడగండి, మేము అధికార పక్షం ఇదే చెప్తాం అన్నట్టుగా చర్చ జరిగింది అని అంటున్నారు. ప్రతిపక్షాలు కూడా అదే అంటున్నాయి, కాంగ్రెస్ కూడా అదే అంటుంది. కానీ మేము స్పష్టమైన వివరణ ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ కేవలం పాకిస్తాన్ లాగా మాట్లాడుతుంది, పాకిస్తాన్ని వంతపాడే విధంగా మన సైనికులను కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది అని ప్రధాని మోదీ కూడా అంటూ ఉన్నారు. సో చూద్దాం. ఈరోజైతే చర్చ జరిగింది. దీనిపైన ఎటువంటి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రశ్నలు వ్యక్తం